అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్టు రావాల్సి ఉంది. నేను గతంలో కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చర్చిస్తున్నాము. స్వీకరించారు. ఎంత తొందరగా ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూములు ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా మన ఓరుగల్లు నగరానికి, వరంగల్ కోటకు ఈ యొక్క విమానాల అవకాశం ఉంది. దాన్ని అందరూ కూడా రాజకీయ కేంద్రం ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చాలా మంది ఏం ఇచ్చారు, వీళ్ళు ఏం తెచ్చారు విధంగా ఒకసారి కళ్ళున్నోళ్ళు వచ్చి చూడాలి, చెవులున్నోళ్ళు వినాలి. కనీసం మా టీవీల ద్వారా ప్రచార ప్రసార సాధనాల ద్వారా మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్వయంగా చూడాలి. మరొకసారి అశ్విని వైష్ణవ్ గారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వారు మరి సమయం తీసుకొని రివ్యూ చేయడం కోసము, ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రివ్యూ చేయడం కోసం స్వయంగా రావడము, స్వయంగా చూడడము, ఈరోజు వరంగల్ అభివృద్ధి పట్ల, తెలంగాణ డెవలప్మెంట్ పట్ల మోడీ గారి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, అశ్విని వైష్ణవ్ గారి రైల్వేల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ మనం అర్థం చేసుకోవచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో కూడా అనేక రకాలుగా అశ్విని వైష్ణవ్ ఈరోజు తెలంగాణ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా అది వందే భారత్ ట్రైన్లు కానీ, లేకపోతే రైళ్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ కానీ, అన్ని రైల్వే స్టేషన్లో వైఫై నెట్వర్క్ కానీ, కొత్త ట్రైన్లు తీసుకురావడం కానీ, సుమారు 40 రైల్వే స్టేషన్లు పునరుద్ధరించడం కానీ, పునర్నిర్మాణం చేయడం కానీ మన వరంగల్ లాగా. కాబట్టి అన్ని రకాలుగా అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైల్వేల అభివృద్ధి పట్ల కమిట్మెంట్తో, అంకిత భావంతో, డెడికేషన్తో మా ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం తీసుకుంటున్నాం. हाँ, यहाँ से एक्सपोर्ट क्वालिटी का बनेगा. ये वर्ल्ड के फाइनेस्ट डिज़ाइन पूरा फैक्ट्री का कंस्ट्रक्शन किया गया है, तो यहाँ से एक्सपोर्ट क्वालिटी का बनेगा. और जैसा आप जानते हो, आज वंदे भारत ट्रेन का ऑलरेडी एक्सपोर्ट के लिए, और ये आपने ध्यान दिया होगा, अभी 150 लोकोमोटिव एक्सपोर्ट पर मिला है. प्राइम मिनिस्टर ने पहला लोकोमोटिव को फ्लैग ऑफ, वैसे ही मेट्रो कोचेस का चालू हुआ. अब आने के समय में भारत एक बड़ा मैन्युफैक्चरिंग कंट्री बनेगा. ये इसका कैपेसिटी बहुत है. आपने देखा देयर आर 4 बेस, 4 बे 1, बे 2, बे 3, बे 4. ये 4 करने का ये मकसद था, फैक्ट्री बने. फैक्ट्री से आप इंजन भी बना सकते हो, कोच भी बना सकते हो, मेट्रो भी बना सकते हो, और तरह की फ्लेक्सिबिलिटी है. इसीलिए यहाँ पर एक बड़ा पूरी फैसिलिटी ली गई. హలో సార్, కిషన్ రెడ్డి గారు, ఈ సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగినటువంటి పరిహారం రాలేదు, అదేవిధంగా ఉపాధి కల్పించాలని ఏం చెప్తారు సార్? తప్పకుండా అది భూములకు సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్, జిల్లా బాధ్యత. వాళ్ళకు ఉద్యోగాల విషయంలో స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఇక్కడ వచ్చే ఉద్యోగాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికమెండ్ ఆధారంగా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనేక ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఆర్ఆర్ పాలసీ ఉందో ఆర్ఆర్ పాలసీ ఇక్కడ కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళ ఆదేశం ప్రకారం మేము అమలు చేస్తాం. ధన్యవాదాలు అండి.